ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలని డిమాండ్ ఉందన్నారు. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని సీఎం పేర్కొన్నారు. రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బెడ్ కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలన్నారు. ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకు లింక్ పెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు సీఎం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అడిగి తెలుసుకుని. శ్రీకాంత్, చెప్పండి, రేషన్ కార్డుకి ఆధార్ కి లింక్ పెట్టొద్దని చెప్పి సీఎం రేవంత్ చెప్పడం జరిగింది. పూర్తి వివరాలేంటి? బోనా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇటు సిపిలతోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీయారు. ముందుగా కలెక్టర్లతోటి సుదీర్ఘంగా ఆయన చర్చిస్తున్న పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ గతంలో ఆయన ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో డిసెంబర్లో కలెక్టర్లతో భేటీ అయ్యారు. ఈరోజు అందరి కలెక్టర్ను పిలుచుకొని ఈ ప్రజాపాలన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిపైన ఆయనే చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు సుదీర్ఘంగా దీనిపై అన్ని అంశాల మీద చర్చ, దాదాపు 9 అంశాలు ఎజెండాగా పెట్టుకున్నారు. వాటన్నిటిపైన చర్చిస్తున్నారు. ఇటు ఆరోగ్యం సంబంధించిన విషయంలో ఇటు కలెక్టర్లకు కొన్ని కీలక సూచనలు చేశారు. ఎందుకంటే ఇటు ఆరోగ్యశ్రీకి హెల్త్ కార్డుకు ఏదైతే రేషన్ కార్డుకు సంబంధించి దానికి లింక్ పెట్టొద్దని చెప్పడం జరిగింది. అందరికీ పేదవారందరికీ వైద్య సేవలు అందేలా దీన్ని ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలి అందరికీ అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డు లేదో వారందరికీ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని చెప్పి సూచించడం జరిగింది. ఈ కలెక్టర్ల రివ్యూ ఇంకా కొనసాగుతుంది. ఈ రివ్యూలో ఇటు ధరణి అంశాలతో పాటు ఇటు హెల్త్ అంశాలు, అదేవిధంగా వ్యవసాయ సంబంధించిన అంశాలు, అన్ని అంశాలు కూలంకషంగా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ, ఎందుకంటే నిరుపేదలకు వైద్యం సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించే సమయంలో కొన్ని సందర్భాల్లో ఈ ఆరోగ్యశ్రీ సంబంధించిన కార్డులు కొన్ని చోట్ల లింక్ పెడుతున్న పరిస్థితి ఇటు సీఎంఓ దృష్టికి వచ్చినట్టు తెలిసింది. ఎందుకంటే చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం దీనిపై దృష్టి సారించి ఇటు వైద్య సదుపాయాలు, వైద్యం అందరికీ పేదలకు చేరువ ఉండే అనే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో కలెక్టర్లకు ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కింది స్థాయిలో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే విధులు నిర్వహిస్తారో వైద్యులను వారిని ప్రోత్సాహం అందించే విధంగా ప్రోత్సాహాలు ఇవ్వాలి, వారికి ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలని చెప్పి సూచించడం జరిగింది కలెక్టర్లకు.
ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ వైద్యం అందించేది ఆర్ఎంపీలు పిఎంపీలు ఉంటారు. ఎందుకంటే గతంలో కూడా వారు డిమాండ్ ఉంది, మాకు సర్టిఫికేట్ ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున అని చెప్పి. అయితే దాన్ని పరిశీలిస్తామని కూడా సీఎం సానుకూలంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇమీడియట్ అక్కడ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే ఆ దగ్గరలో ఉండేది ఆర్ఎంపీ కానీ పిఎంపీ కానీ వారికి ఒక ప్రభుత్వం తరపునే ట్రైనింగ్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ లాంటిది ఇస్తే ఫస్ట్ ఎయిడ్ అక్కడ పూర్తవుతుంది. ఏదైనా సీరియస్ ఉంటే ఆ లోపు ఏదైనా హాస్పిటల్కి తరలించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కలెక్టర్లకు దీనికి సంబంధించి కూడా పలు సూచనలు చేయడం జరిగింది. ఇటు ఆరోగ్యం సంబంధించి ఇంకా రివ్యూ కొనసాగుతుంది. దీంతో పాటుగా పంచాయతీరాజ్కు సంబంధించి ఇష్యూస్ కావచ్చు, అదేవిధంగా 9 అంశాలకు సంబంధించి లాండ్ ఆర్డర్కు సంబంధించి, అదేవిధంగా సంబంధించి కొద్దిసేపట్లో సిపి, అదేవిధంగా అన్ని కమిషనరేట్ల సిపిలు, అదేవిధంగా అన్ని జిల్లాల ఎస్పీలతోటి అనే సమావేశ కీలక అంశాలు చర్చించనున్నారు. ఇప్పుడు లంచ్ సమయం ఇది. లంచ్ తర్వాత కొద్దిసేపటి క్రితమే ఛత్తీస్గఢ్ మాజీ సీఎం కలిశారు లంచ్ భేటీలో. తర్వాత మళ్లీ అధికారులతోటి సమయం ఈవినింగ్ వరకు ఈ భేటీ కొనసాగుతుంది. ఈ భేటీలో అన్ని అంశాలు మనం ఎజెండాగా తీసుకున్నటువంటి అంశాలన్నింటినీ ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 6 గ్యారంటీలకు సంబంధించి ఇష్యూస్ ఇప్పటి వరకు అయితే ఏదైతే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నారో వాటన్నిటిపైన చర్చించే అవకాశం ఉంది. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక సూచనలు చేశారు. ఎందుకంటే తెలంగాణ సంస్కృతిని మీరు ఓన్ చేసుకోవాలి, ఇక్కడ ఓన్ చేసుకుంటే ఇక్కడ మీ రాష్ట్రం మీ సొంత రాష్ట్రంగా భావిస్తే ఇక్కడ ప్రజలకు మీరు దగ్గర అవుతారు అని చెప్పి ఆయన ఒక మోటివేట్ చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మీరు ఇక్కడ ప్రజలకు సేవలు అందిస్తున్నారు, ఇక్కడ ప్రజల తెలంగాణ సంస్కృతిని మీరు అర్థం చేసుకుంటేనే వారికి కనెక్ట్ అవుతారు. ఒక అధికారిగా మీరు మానవత దృక్పథంతో వారికి సేవలు అందించాలి. అందించిన నేపథ్యంలో మీకు వారు కనెక్ట్ అవుతారు. ప్రజలు ఎక్కడైతే టీచర్లు స్కూల్లో వదిలి వెళ్తున్నప్పుడు విద్యార్థులు వెళ్లి ఎట్లా బాధపడుతున్నారో ఒక అధికారి ఈ జిల్లా కలెక్టర్ గా ఉన్న మీరు అక్కడ వారి సేవలు మీరు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఆ ప్రజలు కూడా ఒక మంచి అధికారిని వదులుకుంటున్నాము అనే విధంగా బాధపడే విధంగా వారికి కనెక్ట్ అవ్వాలి. అంటే ఆ స్థాయిలో మీరు సేవలు అందించాలి. కలెక్టర్లు ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు ఈ కింది స్థాయిలో ప్రజలకు అందాలనేది ఆయన స్పష్టంగా వారికి చెప్పడం జరిగింది. కలెక్టర్లు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ప్రభుత్వం అందించే ఏ పథకాన్నైనా, ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకమైనా. శ్రీకాంత్, హాస్పిటల్ మెయింటెనెన్స్ గురించి కూడా సీఎం ప్రస్తావించినట్లు కూడా ఉన్నారు కదా, ప్రత్యేక వ్యవస్థ ఉండాలి అని చెప్పి. ఎగ్జాక్ట్లీ గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం కోసం కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా హాస్పిటల్స్ మెయింటెనెన్స్ సంబంధించి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని. ఎందుకంటే ఇటు కొన్ని చోట్ల మనం చూసాము ఎలుకలు కొరకడం లాంటివి చాలా చోట్ల హాస్పిటల్, ఎందుకంటే ఇటు కామారెడ్డి ఇన్సిడెంట్స్ కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, కొన్ని చోట్ల మనం ఇన్సిడెంట్లు వచ్చాయి. గాంధీ హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, కొన్ని చోట్ల ఇష్యూస్ వచ్చాయి. దీనికి సంబంధించి ఒక సపరేట్ వ్యవస్థ ఉండాలని చెప్పి ఆయన కలెక్టర్లు సూచించినట్టుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ఆయన ఆరా తీసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఇటు వైద్యులు కావచ్చు, మెయింటెనెన్స్ స్టాఫ్ కావచ్చు, అదేవిధంగా ఇటు ఎవరైతే ప్రభుత్వ ఆరోగ్య హాస్పిటల్ విభాగంలో ఉన్నారో వారికి సంబంధించిన పర్టికులర్ స్టాఫ్ కావచ్చు, వీటన్నిటిపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. కొంత ఇంకా మెరుగైన సేవలు అందించాలనుకుంటే ప్రభుత్వ హాస్పిటల్లో అందించాలి. కాబట్టి ఎక్కువ ఓపీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో పెరిగిందని చెప్పి ఇటు కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో జనరల్ హాస్పిటల్స్, వాటికి ఓపీ సంఖ్య పెరిగింది. కిందిలో ప్రాథమిక హెల్త్ సెంటర్ల నుంచి తర్వాత సిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, తర్వాత ఇటు జిల్లా హాస్పిటల్, వీటి ఓపీల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో మెజారిటీ పీపుల్ ఈ హాస్పిటల్ ఆశ్రయిస్తున్న నేపథ్యంలో ఒక మెయింటెనెన్స్ పెరగాలనేది సీఎం ప్రధానంగా స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే ఇటు వీటితో పాటుగా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అదే స్థాయిలో వెళ్తున్నాయి. దీనిపై ఇటు ఆరోగ్యశ్రీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని చోట్ల అమలు చేస్తున్నారు, కొన్ని చోట్ల కండిషన్స్ పెడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాటిపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మెయింటెనెన్స్ కి సంబంధించి కొన్ని విషయాలు కలెక్టర్లకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. కుటుంబాలు ఏర్పడ్డప్పటికి కూడా వేరుగా జీవిస్తున్నప్పటికీ
భూములు విడిపోయిన ప్రకారం